ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఏ లగ్నాలకి శుభుడుగా ఉంటాడు, ఏ లగ్నాలకి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు, అలాగే శని ఎటువంటి పరిస్థితుల్లో శుభ ఫలితాలను ఇస్తాడు, ఎప్పుడు సమస్యలను ఇస్తాడు, ఏ గ్రహాలతో కలిసి కలిస్తే ఎక్కువగా ప్రాబ్లమటిక్ రిజల్ట్స్ ఇస్తాడు శని, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. శని నైసర్గిక పాపగ్రహం అయినప్పటికీ కూడా శని చాలా మంచి రిజల్ట్స్ను కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. ప్రధానంగా శని కర్మకారకుడు. ఒక జాతకుడికి తన యొక్క ప్రారంభ కర్మను అనుసరించి ఫలితాలను ఇవ్వడము అనేది శని యొక్క మెయిన్ బాధ్యత, ముఖ్యమైనటువంటి బాధ్యత. ఈ విధంగా శని ఎప్పుడైతే ఒక జాతకంలో ఒక ప్లేస్లో ఉంటాడో, ఆ శని మహాదశ వచ్చినప్పుడు ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తూనే ఆ జాతకుడికి కష్టాల ద్వారా జీవితంలో కష్టం విలువ తెలియడము, బాధ్యత అనేది నేర్పించడము, ఈ విధంగా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని. అయితే శని మహాదశ వచ్చిందంటే ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి అని అనుకోవడం పొరపాటు. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు శని కష్టాలు ఇస్తాడు, ఏ పరిస్థితిలో అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా శని ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి స్థానాలు ఏంటి లగ్నం నుంచి అని కనుక చూసినట్టయితే 2nd హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఇలాంటి స్థానాల్లో శని కొంతవరకు ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. చాలా సందర్భాల్లో గమనించినది, 2nd హౌస్లో ఎప్పుడైతే శని ఉంటాడో ఆర్థిక సమస్యల కంటే కూడా ఎక్కువగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే వివాహం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, వాగ్యుద్ధాలు కావచ్చు, పరస్పరము వాదులు ఆడుకోవడము, మాట పట్టింపులు, ఇలాంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ శని కనుక వక్రించి 2nd హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ఉంటే ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్ అనేది శనికి అష్టమ స్థానం అయ్యి కొంత ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి స్థానం కాబట్టి, ఈ శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కెరియర్కి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే 10th హౌస్కి 8th హౌస్ అనేది 11th హౌస్ అవుతుంది. అంటే 10th హౌస్ నుంచి లెక్కపెట్టినట్టయితే 8th హౌస్ అనేది 11th హౌస్ అవుతుంది. ఈ విధంగా 8th హౌస్లో ఉన్న శని కెరియర్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే అది కూడా కొంత ఒడిదుడుకుల తర్వాత, ఓర్పు తర్వాత, సహనం తర్వాత మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి ఒక జాతకుడికి ప్రమోషన్ రావాలి అంటే కొంత వెయిట్ చేసిన తర్వాత, చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఆ ప్రమోషన్ రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రమోషన్ రావడం అనేది మాత్రం ఉంటుంది. ఈ విధంగా శని అష్టమంలో జాతకుడికి మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయుర్దాయానికి మంచిది శని అష్టమంలో. అయితే శని అష్టమంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా సమస్యలు, అలాగే ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు, కోర్టు సమస్యలు, చిక్కులు, ఇటువంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఇది మరికొంత ఎక్కువగా ఉంటుంది, అంటే వక్రించినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే 12th హౌస్లో ఉన్నటువంటి శని కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయించడము, అలాగే తరచూ కొంత నిరాశకి, నిస్పృహలకి లోనవుతూ ఉండడము, అనుకున్న పనులన్నీ కూడా కొంతవరకు డిలేతో అవుతూ ఉండడము, ఇటువంటి ఒక ట్రెండ్ అనేది ఉంటుంది శని యొక్క మహాదశలో 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఆ 12th హౌస్ కనుక కర్కాటకము, సింహము ఇలా కనుక అయినట్టయితే దాని యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి రవిచంద్రుల ఇల్లు కాబట్టి. రవిచంద్రుల ఇంట్లో శని కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇస్తూ తన యొక్క యోగాన్ని ఇస్తాడు. ఇక శని నీచలో ఉన్నప్పుడు కూడా మేషరాశిలో నీచ పొందుతాడు శని. అటువంటి నీచలో ఉన్న శని కూడా తన మహాదశ నడుస్తున్నప్పుడు ఫలితాలను ఇవ్వడంలో కొంత జాప్యం అనేది చేస్తాడు. అలాగే శని చాలా మంచి యోగాల్లో కూడా ఉన్నప్పుడు ఆ యోగ ఫలితాలను ఇస్తాడు. ఉదాహరణకి శశ మహాపురుష యోగము, ధర్మకర్మాధిపతి యోగము, ఇటువంటి యోగాల్లో ఉన్న శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే శని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాన్ని గమనించినట్టయితే బాధ్యతని, భయాన్ని ఇచ్చేటువంటి గ్రహము శని. ఉదాహరణకి ఒక జాతకుడు ఒక ఉద్యోగంలో ఉంటాడు. ఆ ఉద్యోగంలో అధికారుల నుంచి అవమానాలు, కొంతవరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పటికీ కూడా ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చూసుకుందాము అనేటువంటి ఆలోచన చేయకుండా ఆ జాబ్లోనే ఇంకా తనని తాను మెరుగుపరుచుకుంటూ అధికారులకి దగ్గర అవ్వాలి, వారి యొక్క గుడ్ బుక్స్లో ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి స్వభావం ఉంటుంది. ఎందుకంటే ఒక జాబ్ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంకో జాబ్ ఎలా ఉంటుందో, అక్కడ తను రాణిస్తానో లేడో, ఇలాంటి వ్యక్తులు అక్కడ కూడా ఎదురైతే అక్కడ కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం ఇక్కడే చేద్దాము అనేటువంటి ఆలోచనలతో, అదేవిధంగా బాధ్యతతో
తను ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన కుటుంబము, తన మీద ఆధారపడేటువంటి కుటుంబ సభ్యులు వీరిని గురించి ఆలోచించి రిస్క్ చేయకుండా ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది శని ఇచ్చేటువంటి ఒక మంచి లక్షణంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక శని కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకి చంద్రుడితో కనుక శని కలిసినట్టయితే మానసిక సమస్యలు ఇస్తాడు. డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇస్తాడు. ముఖ్యంగా వక్రిస్తే దాని తీవ్రత మరింతగా ఉంటుంది. అలాగే కుజుడుతో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఉదాహరణకి జాబ్లో ఉన్నప్పుడు ఆ జాబ్లో ఏదో ఒక ఫ్రిక్షన్ వాతావరణము, ఎప్పుడూ కూడా తన మీద ఏదైనా నిందలు పడడము, దాన్ని అతను ఎదుర్కొని మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవడము, ఇటువంటి ఎప్పుడు కూడా పోరాడేటువంటి ఒక తత్వంలో ఉంటుంది ఆ పీరియడ్ అంతా కూడా. ఇక రవితో కలిసినప్పుడు పై అధికారులతో సమస్యలు, తాను ముక్కుసూటిగా ఉండడము, నిజాయితీగా ఉండడము, అధికారులు ఒక్కోసారి వారు చెప్పిన పనిని కాకుండా దానికి కొంతవరకు వ్యతిరేకించి తను అనుకున్న బదులు చేయడం మంచిది అని చెప్పడము, దానివల్ల కొంతవరకు అధికారికి ఈగో హర్ట్ అయ్యి ఈ జాతకుడికి కొన్ని సమస్యలు కలిగించడం, ఇటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాహువుతో కలిసినటువంటి శని పాజిటివ్, నెగిటివ్ రెండు రిజల్ట్స్ని ఇవ్వగలడు. పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఇస్తాడు. ఫారిన్ సెటిల్మెంట్కి శని రాహువుల కలయిక చాలా మంచిది అటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు. అయితే ఇది కొంత పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. కేతువుతో ఉన్న శని కూడా పితృదోషాన్ని ఇస్తాడు, ఘర్షణ వాతావరణాన్ని ఇస్తాడు. గురువుతో చాలా మంచి రిలేషన్ ఉంటుంది శనికి. అలాగే శుక్రుడితో కూడా చాలా మంచి రిలేషన్ ఉంటుంది శనికి. బుధుడితో కలిసిన శని వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి సహాయపడతాడు. బుధుడు శని ఇద్దరూ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే. అయితే ఇందాక చెప్పినట్టుగా కుజుడితో కొంత సమస్యాత్మకంగా ఉంటుంది శని యొక్క ప్రవర్తన రిజల్ట్స్ ఇచ్చేటువంటి విషయంలో. శుక్రుడితో చాలా మంచి రేపో కలిగి ఉంటాడు శని, మంచి సంబంధాలని కలిగి ఉంటాడు. ఈ విధంగా కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కూడా శని సమస్యలను ఇస్తాడు. అలాగే జైమిని పద్ధతిలో కూడా శని కనుక జ్ఞాతికారక ప్లానెట్ అయితే సమస్యలు ఎక్కువగా ఇస్తాడు. ప్లానెట్స్ అన్నింటిలో ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక అయితే తక్కువ డిగ్రీలు, అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉన్నది దారకారక. అదేవిధంగా దారకారక కంటే కొంచెం ఎక్కువ డిగ్రీలు ఉన్నది జ్ఞాతికారక. జ్ఞాతికారక గ్రహము అంటే 6th లార్డ్ + 8th లార్డ్ + 12th లార్డ్ ఎంత మ్యాలిఫిక్గా ఉంటారో అటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్ జ్ఞాతికారక ప్లానెట్. కాబట్టి శని ఆ విధంగా చాలా సమస్యలు ఇస్తాడు జ్ఞాతికారకుడు అయితే. అలాగే 7th హౌస్లో ఉన్నటువంటి శని కూడా మ్యారేజ్ పరంగా చాలా సమస్యలు ఇస్తాడు. మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, వారిద్దరి మధ్య కూడా అవగాహన రావడానికి చాలా టైం పట్టడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా శని ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహంతో ఒక రకమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటాడు. అయితే 3, 6, 11 ఈ హౌసెస్లో శని చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అయితే 3rd లార్డ్, 6th లార్డ్ అండ్ 11th లార్డ్గా శని చాలా సమస్యల్ని ఇస్తాడు. 3, 6, 11 హౌసెస్లో శని చాలా మటుకు మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే దుస్థానాధిపత్యం తీసుకున్న శని కూడా కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని లగ్నానికి శని యోగకారకుడు అవుతాడు, కొన్ని లగ్నానికి చాలా ప్రతికూలమైనటువంటి క్రూరగ్రహంగా, మారక గ్రహంగా ఉంటాడు. కాబట్టి ఆ స్థానాలు ఏమిటి, ఏ లగ్నానికి శని ఎటువంటి కారకత్వాలను ఇస్తాడు అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఇక్కడ శని ప్రతి లగ్నానికి కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది, అంటే శని ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, శుభుడుగా ఉంటాడా, అశుభుడుగా ఉంటాడా, క్రూరుగా ఉంటాడా, మారకుడుగా ఉంటాడా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మేషలగ్నం కనుక తీసుకున్నట్టయితే, మేషలగ్నానికి శని 11th హౌస్కి అధిపతి అవుతాడు. శనికి కుంభం అనేది మూల త్రికోణం అవుతుంది, అది ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శని 11th హౌస్కి, 10th హౌస్కి, 11th హౌస్కి అధిపతి అవుతాడు. ఇటువంటి శని మేషలగ్నానికి బాధక ప్లానెట్గా వ్యవహరిస్తాడు. అయితే మారకత్వాన్ని కూడా ఇస్తాడు శని ఈ మేషలగ్న జాతకులకి. ఎప్పుడూ కూడా మూల త్రికోణం కనుక దుస్థానానికి ఆధిపత్యం వహిస్తే అటువంటి ప్లానెట్ కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఎందుకంటే 3, 6, 11 ఈ హౌసెస్ చాలా మ్యాలిఫిక్ హౌసెస్గా చూడాలి. అంటే ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి స్థానాలు, అధిపతులు కూడా సమస్యలు ఇస్తారు. కాబట్టి 11th లార్డ్ శని అయ్యి
11th హౌస్ మూల త్రికోణమైంది కాబట్టి శని కొంత ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు ఈ లగ్న జాతకులకి తన యొక్క మహాదశలో. ఇక వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే వృషభ లగ్నానికి శని 9th లార్డ్, 10th లార్డ్ అవుతాడు. ఈ లగ్నానికి శని యోగకారకుడు, ఎందుకంటే కేంద్రాధిపత్యము 10th హౌస్కి కేంద్రాధిపత్యము అలాగే కోణాధిపత్యం తీసుకుంటాడు కాబట్టి వృషభ లగ్న జాతకులకి శని యోగకారకుడు అవుతాడు. అలాగే శని మారకత్వము, క్రూరత్వము ఇటువంటి లక్షణాలు ఇచ్చేటట్టు గ్రహంగా ఉండడు ఈ వృషభ లగ్న జాతకులకి. అయితే 9th హౌస్ అనేది స్థిర రాశికి బాధక స్థానం అవుతుంది కాబట్టి 9th లార్డ్గా బాధక ప్లానెట్ అవుతాడు వృషభ లగ్నానికి. కాబట్టి సమస్యలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శుభుడుగా ఉండి తక్కువ సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ వృషభ లగ్నానికి శని. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే మిథున లగ్నానికి శని 8th లార్డ్ అలాగే 9th లార్డ్ అవుతాడు. 9th హౌస్ అనేది మూల త్రికోణం అవుతుంది. అందుకనే శనికి యోగకారకత్వం ఇవ్వబడింది ఈ మిథున లగ్నానికి. యోగకారకుడు శని చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు మిథున లగ్న జాతకులకి. 8th హౌస్కి లార్డ్ అయినప్పటికీ కూడా 9th హౌస్ కూడా లార్డ్షిప్ ఉంది కాబట్టి ఎక్కువగా మంచి ఫలితాలని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు మిథున లగ్న జాతకులకి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే కర్కాటకానికి శని 7th లార్డ్ అలాగే 8th లార్డ్ అవుతాడు. ఇక్కడ 8th హౌస్ అనేది మూల త్రికోణమైంది కాబట్టి ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. శనిని క్రూర గ్రహంగా చెప్పబడ్డాడు శని. అయితే మారకుడుగా మాత్రం చెప్పలేదు. అది కాక కర్కాటక లగ్నానికి శని సప్తమాధిపత్యం తీసుకుంటాడు, అంటే కేంద్రాధిపతి అవుతారు కాబట్టి పాపులు కేంద్రాధిపతులుగా చాలా మంచి ఫలితాలను ఇస్తారు కాబట్టి శని ఎక్కువ శుభుడు ఈ కారణంగా. అయితే మూల త్రికోణం అష్టమైంది కాబట్టి క్రూర గ్రహంగా చెప్పబడ్డాడు. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే సింహలగ్నానికి శని 6th లార్డ్ అలాగే 7th లార్డ్. 6th లార్డ్గా సమస్యలు ఇచ్చేటువంటి ప్లానెట్ అయినప్పటికీ 7th లార్డ్గా మూల త్రికోణానికి అధిపతిగా శని చాలా శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు సింహలగ్న జాతకులకి. షష్టాధిపతిగా కొంత సమస్యలు ఇచ్చినప్పటికీ 7th లార్డ్గా ఎక్కువగా శుభుడవుతాడు సింహలగ్నానికి శని. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే కన్యాలగ్నానికి 5th లార్డ్ 6th లార్డ్ అవుతాడు శని. కన్యాలగ్నానికి శని 5th లార్డ్ అవడం అనేది చాలా శుభత్వాన్ని ఇచ్చేటువంటి ఒక అంశంగా చూడొచ్చు. అందుకే ఈ లగ్నానికి శనిని క్రూర గ్రహంగా లేదా మారక గ్రహంగా చెప్పలేదు. ఎక్కువగా శుభ ఫలితాలని ఇచ్చేటువంటి శని కన్యాలగ్న జాతకులకి. ఆ తర్వాత తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 4th లార్డ్ అలాగే 5th లార్డ్. కేంద్ర స్థానానికి కోణస్థానానికి ఆధిపత్యం ఉంది కాబట్టి శని యోగకారకుడుగా చెప్పబడ్డాడు తులాలగ్న జాతకులకి. ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు శని తులాలగ్న జాతకులకి. ఆ తర్వాత లగ్నము వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నానికి శని వృశ్చిక లగ్నానికి శని 3rd లార్డ్ అలాగే 4th లార్డ్. 4th లార్డ్షిప్ అంటే కేంద్రాధిపత్యం అనేది శనికి మంచిది. అయితే 3rd లార్డ్గా శని సమస్యల్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి శని క్రూర గ్రహంగా చెప్పబడ్డాడు వృశ్చిక లగ్న జాతకులకి. అయితే మారకత్వం ఇవ్వడు. ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 2nd లార్డ్ అలాగే 3rd లార్డ్ అయ్యాడు. 2nd లార్డ్షిప్ అనేది కొంత
మారకత్వం సూచిస్తుంది. థర్డ్ లార్డ్గా కూడా దుస్థానాధిపత్యం వహించాడు. అందులో మూల త్రికోణమైంది ఈ ధనుర్లగ్న జాతకులకి. శని సెకండ్ లార్డ్, థర్డ్ లార్డ్ అయ్యాడు కాబట్టి 2 స్థానాలకి కూడా కొంతవరకు ఈ విధమైనటువంటి మారకత్వం అనేది ఉంది కాబట్టి సెకండ్ లార్డ్గా మారకుడు, అలాగే థర్డ్ లార్డ్గా కూడా మారకత్వం ఇస్తాడు కాబట్టి క్రూర గ్రహము అలాగే మారక గ్రహంగా కూడా చెప్పారు ధనుర్లగ్న జాతకులకి. ఆ తర్వాత మకర లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే మకర లగ్నానికి శని ఫస్ట్ లార్డ్ అలాగే సెకండ్ లార్డ్. ఇక్కడ శని లగ్నాధిపతి అవుతాడు కాబట్టి ఎక్కువగా శుభుడుగానే చూడడం జరిగింది. మకర లగ్న జాతకులకి శని సౌమ్యుడిగా చెప్పబడ్డారు. క్రూరగ్రహంగా కానీ మారకుడుగా కానీ వ్యవహరించాడు శని మకర లగ్న జాతకులకి. ఇక కుంభలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే శని లగ్నాధిపతి అలాగే వ్యయాధిపతి. వీరు కూడా శని శుభుడుగానే చెప్పబడ్డాడు. ఎందుకంటే లగ్నం మూల త్రికోణం అయింది కాబట్టి చాలా శుభుడుగా వ్యవహరిస్తాడు శని ఈ కుంభలగ్న జాతకులకి. ఎందుకంటే లగ్నాధిపతికి ఎప్పుడూ కూడా గ్రహం శుభ ఫలితాలని ఇస్తుంది కాబట్టి శని కుంభలగ్న జాతకులకి సౌమ్యుడిగా చెప్పబడ్డారు తప్ప మారకుడుగా క్రూరగ్రహంగా చెప్పబడలేదు. ఆ తర్వాత మీనలగ్న జాతకులకి శని 12th లార్డ్ అవుతాడు, అలాగే 11th లార్డ్ కూడా అవుతాడు. వీరికి శని క్రూరుడుగా చెప్పబడ్డారు, అలాగే మారకత్వం కూడా ఇస్తాడు శని ఈ లగ్న జాతకులకి, మీన లగ్న జాతకులకి. ఎందుకంటే 12th హౌస్ అనేది దుస్థానమయ్యి మూల త్రికోణమైంది, 11th హౌస్ అనేది 3-6-11 గ్రూప్లో ఒక స్థానమైంది కాబట్టి శని వీరికి క్రూరుడు అలాగే మారకుడు కూడా అవుతాడు. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా శనికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది చెప్పబడడం జరిగింది. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అనలైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా కొంతవరకు ఈజీగా అర్థమవుతుంది అని చార్ట్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా శని కొన్ని లగ్నాలకి యోగకారకుడుగా వ్యవహరిస్తాడు, కొన్ని లగ్నాలకి చాలా చాలా సమస్యలు ఇచ్చేటువంటి గ్రహంగా కూడా వ్యవహరిస్తాడు. కాబట్టి శని మహాదశ అనగానే ఎప్పుడు కూడా సమస్యలను ఇస్తాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే గోచారంలో కూడా శని ఏళ్ళనాటి శని అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఏళ్ళనాటి శనిలో చాలా సమస్యలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా శని బాధలను ఇస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ శని గోచారంలో చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూడొచ్చు. అయినా గోచారం అనేది ఎప్పుడూ కూడా డెస్టినీని తెలియజేసేటువంటి రిజల్ట్స్ ఇవ్వదు. ఒక డెస్టినీలో ఒక రిజల్ట్ అనేది ఇస్తున్నప్పుడు గోచారంలో కూడా దానికి సపోర్టివ్ రిజల్ట్స్ కనుక ఉన్నట్టయితే మరింత స్ట్రాంగ్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గోచారంలో కనుక కొంత నెగిటివ్గా ఉన్నట్టయితే దశాభుక్తి ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని గురించి, అర్ధాష్టమ శని గురించి, అష్టమ శని గురించి ఎక్కువగా భయపడడం అనేది కరెక్ట్ కాదు. గోచారంలో ఎప్పుడు కూడా లగ్నం నుంచి గ్రహాల స్థితి, దశాభుక్తి నుంచి మనం ఫలితాలని చూడడం అనేది కరెక్ట్ పద్ధతి. ఈ విధంగా శని గురించి కొంతవరకు స్వభావం ఏంటి శనిది, ఎటువంటి పరిస్థితుల్లో శుభ ఫలితాలు, ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఇస్తాడు అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.